స్థలాలు ఉండకపోవచ్చు. మీ దగ్గర స్థలం ఉంది, 10 అడుగుల పిరమిడ్ కనీసం కట్టండి. అది మీకు మీరు ఇచ్చుకునే గొప్ప కాను. గుర్తుంచుకోండి, మీ కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చే గొప్ప కానుక ఏంటంటే పిరమిడ్ కట్టుకోవడం. అది లేదు, ఆ డబ్బు లేదు, ఆ స్థలం లేదనుకోండి, కనీసం 2 అడుగులు పిరమిడ్ కట్టుకోండి. ఇంట్లో 1000 రూపాయలు కూడా పిరమిడ్లు వస్తాయి. ఇంకా తక్కువలు కూడా వస్తాయి. మాకు తెలిసి ఒంగోలు అతని పేరేంటి, సునీల్ దగ్గర, నెల్లూరు, ఇంకా తక్కువ కూడా అతను ఇస్తాడు అనుకుంటున్నాను నేను. ఓకే, పిరమిడ్ పెట్టుకోండి, తెప్పిస్తారు ఇక్కడ. నేను సార్ చూస్తాను ఇక్కడ, ఆయన తెప్పించండి పిరమిడ్లు, తెప్పించి ఎవరి వాళ్ళు అడుగుకోండి. బుక్స్ పిరమిడ్స్ అవైలబిలిటీలో ఉంచండి. బుక్స్ వస్తున్నాయా? ఆ బుక్స్ తెచ్చిన వాళ్ళే పిరమిడ్ కూడా తెమ్మని చెప్పండి, తెస్తారండి. అదేనమ్మా. సో ప్రతి ఇంట్లోనూ 2 అడుగులు పిరమిడ్ పెట్టండి. నా దగ్గర 2 అడుగులు పిరమిడ్ 1000 రూపాయలు ఇవ్వనుకోండి, కనీసం కాపర్ క్యాప్ పెట్టుకోండి. 300 పెట్టి 350 ఉన్నట్టు ఉంది, అవి పెట్టి చేయండి. పిరమిడ్స్ని బాగా ఉపయోగించుకోండి. తర్వాత ఏం చేయాలి? సేవ చేయాలి. నువ్వు ఏదైతే విశ్వానికి ఇస్తున్నావో విశ్వం నీకు అనేక రెట్లు వెనక్కి ఇస్తుంది. ఏదైనా కానివ్వండి. ఒక మనిషితో మీరు ఒక మాట మాట్లాడారనుకోండి, ఆ మనిషి వచ్చి మీతో 10 నిమిషాలు మాట్లాడతాడు. ఒక మనిషి చూసి నవ్వితే అతను వచ్చి మీతో కాసేపు మాట్లాడతాడు. ఒక మనిషి ఒక తిట్టు తిట్టారనుకున్నాడు, 10 తిట్లు తిట్టేస్తాడు. సో ఏది ఇస్తావో అదే అనేక రెట్లు వస్తుంది. నీ జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానాన్ని ఇవ్వాలి. సంపద కావాలంటే సంపద ఇవ్వాలి. ప్రేమ కావాలంటే ప్రేమ ఇవ్వాలి. మనం ఏముంటుంది, ఇస్తే వస్తే ఇద్దాం అనుకుంటాం. అవుతాడు చూసి నవ్వితే అప్పుడు మాట్లాడదాం అనుకుంటాం. కానీ ముందు నువ్వు నవ్వితాడు వచ్చి అక్కడ మాట్లాడతాడు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు ఏది కావాలో పేపర్ మీద రాసుకోండి. మీ జీవితంలో మీకు ఏం కావాలి, అది ఇస్తున్నావా లేదో చూసుకోండి. అది ఇస్తున్నావా లేదో చూసుకోండి. మీకు అది రావట్లేదంటే మీరు ఇవ్వడం లేదని అర్థం. మీకు జ్ఞానం రావట్లేదంటే జ్ఞానాన్ని మీరు ఎవరికి పంచడం లేదని అర్థం. సంపద రావట్లేదంటే సంపద ఇవ్వడం లేదని అర్థం. మిమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదంటే నువ్వు ఎవరిని ప్రేమించడం లేదని అర్థం. నేను ఎవరు గౌరవించడం లేదంటే నువ్వు ఎవరిని గౌరవించడం లేదు, అందరూ విమర్శిస్తున్నావు అని అర్థం. అంతే. లైఫ్ చాలా సింపుల్, గుర్తుంచుకోండి. అదేం కష్టం కాదు జీవితం. మనం కష్టం చేసుకుంటున్నాం దాన్ని. మనం దాన్ని చెప్పేసేసి మళ్ళీ దాన్ని సరి చేద్దాం చూస్తాం. ఓకేనా? మరి ఏమైనా డౌట్స్ అడుగుతారా? మీరు చెప్పిన దాని మీద ఏమైనా క్వశ్చన్లు అడుగుతారా? ఫ్రెండ్స్, తిరుపతి చాలా మంది వచ్చారు. ఇక్కడ బాగుందా? బాగుంది. ఈసారి ఎంతమంది వస్తున్నారు? అందరూ వస్తున్నారు. ఎవరు చేతులు ఎట్లయితే అందరూ వస్తున్నట్లే, అంతే కదమ్మా. ఒకసారి గట్టి క్లాస్ రావాలి అనుకుంటే వెళ్తాం. ఓకే, మొన్న కదా వెళ్ళాం, లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, మళ్ళీ వెళ్ళాలి కదా, వెళ్ళాలా అని అనిపిస్తుంది. రోజు ఎందుకు చేస్తున్నారు ధ్యానం? నిన్న చేశారు ధ్యానం, మళ్ళీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అర్థం కదా. సో ఏ యజ్ఞానికి ఆ యజ్ఞం స్పెషల్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ జరగాల్సిన మార్పులు లాస్ట్ ఇయర్ జరుగుతాయి, ఇప్పుడు జరగాల్సిన మార్పులు ఇప్పుడు జరుగుతాయి. అర్థమవుతుందమ్మా. అందుకని లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, ఇప్పుడు వెళ్ళవసరం లేదేమో అనుకోమాలి. మళ్ళీ రండి, కొత్తవాడు రండి. నాకు కుదురుతులేదేమో అనుకోమాకండి. ముందు వెళ్ళాలనుకోండి. వెళ్ళాలని ముందు మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే నేచర్ మీకు సహకరిస్తుంది. అర్థమవుతుందమ్మా. ఎందుకంటే తిరుపతి అంటేనే మా శక్తి క్షేత్రం. అది అబండెంట్ ఎనర్జీ ఉందంటే సంపద ఎనర్జీ ఉన్నది. అందుకని తెలియకుండా చాలామంది మీరు తిరుపతిలో వెళ్ళొస్తూ ఉంటారు. అదేనా? తిరుపతికి వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది, శివుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఇదేమో కొంత స్పిరిచువల్గా ఉంటారు. ఇది శివుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడికి వెళ్ళేవాళ్ళు బిజినెస్ పరంగానో సంపద పరంగానో
నాకు ఈ ముడికి వెళ్తాను, నాకు ఆ పని అయితే అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనకు తెలియకుండానే ఆ పని చేస్తున్నాం. అక్కడ సంపద ఎనర్జీ ఉంది అక్కడ. మరి జస్ట్ వెళ్ళొస్తున్నాం, కానీ అక్కడ అదే క్షేత్రంలో అదే ఎనర్జీలో నా రోజు ఉంటే ఎట్లా ఉంటుంది, ఇంకెంత ఎనర్జీ ఉంటుంది. సో రోజుకి 6 గంటలు ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. తిరుపతిలో మొదలుపెట్టిన 6 గంటల ధ్యానం మొత్తం మూమెంట్లు ఈ సంవత్సరం అంతా జరిగింది. ఎక్కడ ఏ యజ్ఞం పెట్టినా 6 గంటల ధ్యానం చేస్తాం. మీరు గమనించాలి. ఈ సంవత్సరం ప్రతి చోట ఏ యజ్ఞంలో కానీ మిగిలింది ఎంతో కొంత అందరికీ. ఇంతకుముందు ఎప్పుడు చేతి పడేది, ఈసారి ఏమైంది, మిగిలింది. అంటే సంపదకు ప్రవహించింది అక్కడ ఆ యజ్ఞం తర్వాత. ఓకేనా? సో అందరూ కూడా ఆ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి. ఆ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి. ఎట్లా కనెక్ట్ అవుతాం? ఒకటి అక్కడికి రావడం, ధ్యానం చేయడం, లేదు ఆ యజ్ఞం బాగా జరగాలని చెప్పి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం, అందరికీ యజ్ఞం గురించి చెప్పడం, దానికి కావాల్సినటువంటి డొనేషన్ అన్నదానానికి ఇవ్వడం లేదా ఇప్పించడం. సో ఏదో రకంగా ఆ యజ్ఞం గురించి మీరు ఆలోచించినప్పుడల్లా ఆ యజ్ఞం ఎనర్జీతో మీరు కనెక్ట్ అవుతారు. ఇక్కడ రాగలిగారా? చాలా సంతోషం. రాలేనప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ దాని గురించి కనీసం ఆలోచించాలి. మరి దానికి మరి అన్నదానానికి ఉచితంగా అన్నదానం ఉంది. అకామిడేషన్ ఇస్తారు. అకామిడేషన్ పెంచారు. ఇంతకుముందు 1500 ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 2000 ఆల్రెడీ చేసుకున్నారు. ఇంకా అవసరమైతే ఇంకా పెంచుకుందామనే ఆలోచనతో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు దానికి ఇన్ఛార్జ్ సారు నిన్న అకామిడేషన్ చూసి మళ్ళీ ఈరోజు వచ్చాడు ఆయన. ఓకే. సో మరి దానికి మరి డొనేషన్ ఎట్లా మనం ఇవ్వడం కానీ 10 మంది దగ్గర అడిగి ఇవ్వడం కానీ. సో మనం అంటే ఇస్తాం మనం, కానీ వేరే వాళ్ళ దగ్గర అడగాలంటే మనకి చాలా అడ్డంకులు ఏర్పడతాయి మన మనసులో. నేను వేరే వాళ్ళ దగ్గర అడగడం ఏంటి, వాళ్ళ దగ్గర నవ్వుతారేమో, కానీ నేను 10,000 చెప్తాను నేను అడగడం ఏంటి, ఇట్లాంటివన్నీ మనకి అడ్డుపడతాం. ఇవన్నీ దేనికి సంబంధించి? మన ఈగోకి సంబంధించి, నేను అనేదానికి సంబంధించి. అది వదిలించుకుంటా ధ్యానం రోజు చేస్తున్నాం. ఇది మనకు ఒక పరీక్ష. అంటే మన స్థితి అంటే మనకు చెబుతుంది. మరి అవతల వాళ్ళ లాభం ఏంటి? ఇప్పుడు మన బంధువులు, మన స్నేహితులు వీళ్ళంతా ధ్యానంలో రావాలనుకుంటాం, చెప్తాం వాళ్ళకి, కానీ వాళ్ళు వినరు, రారు. ఎందుకు రారు అంటే వాళ్ళ కర్మ ఎలా చేయడం లేదు, రానివ్వట్లేదు. వాళ్ళు వెనక రావుతారు. కానీ వాళ్ళు డొనేషన్ ఇస్తారు. అన్నదానికి 500 బట్టి ఇస్తాడు, 1000 రూపాయలు బట్టి ఇస్తారు. కానీ ధ్యానం మాత్రం కల్పించేది. కానీ ఏం జరుగుతుందంటే ఆ అడగడం ద్వారా, వాళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అయ్యి ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం ధ్యానంలోకి వస్తారు. అది మనం వాళ్ళకి చేసే గొప్ప సహాయం. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి మీరు చేయాలి. ఇంకా వాళ్ళు మీకు మీతో కరెక్టే ఉన్నారు కాబట్టి వాళ్ళ ధ్యాన మార్గాలకు మీరు తీసుకురావాలి. అర్థమైందమ్మా? సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్ తీసుకోండి, అందరిని అడగండి. ఇచ్చిన సంతోషం, ఒక్కైనా సంతోషం. నేను అడిగితే ఎవరైనా ఏంటి అని అనుకోమాకండి. ఏమనుకోవాలా? కనీసం 100 రూపాయలు అన్నదానానికి ఇవ్వలేకపోతున్నారే, ఆ కర్మ ఎలా చేయడం లేదే అయ్యో అనుకోవాలి తప్పితే నేను అడిగితే ఇవ్వకపోవడం ఏంటి అని అనుకోమాకండి. అదేనమ్మా? అడగడం వరకే మన బాధ్యత. అది తర్వాత వాళ్ళ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మనసును బట్టి ఒక మంచి పని చేయడానికి వాళ్ళని మనం అవకాశం ఇస్తాము. అది మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి. అర్థమైందా? యజ్ఞం గురించి చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా వెళ్ళటానికి ట్రై చేయాలి. అందరూ కూడా వెళ్ళటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన అడ్రస్, పాంప్లెట్స్ అన్నీ కూడా మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ. అదే బుక్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుక్ తీసుకుని మన వీధిలో కానీ కొత్త వీధిలో కానీ
మొత్తం అందరినీ రమ్మని చెప్పడం, అందరినీ టికెట్ తీసుకోమని చెప్పడం, ఇలాగ ఈరోజు ఆ రోజు వాళ్ళు ఉంటే వాళ్ళకి అకాడమీ పెట్టుకున్నాం. వద్దు అంతా అక్కడ వేడిగా ఉంటుంది. అలాగే తిరుపతి పైకి వెళ్ళి కొండపైకి దర్శనం ఒక రోజు చేసుకోండి. అది కూడా వాళ్ళే ఏర్పాటు ట్యాక్ చేస్తారు కదా, అలా వేసి అది కూడా ఏర్పాటు చేస్తారు. అది అంచేత అందరూ కూడా దీనికి మనం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి అందరూ ఒకసారి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అందరూ సన్నంతో అవుతాం. అందరూ కూడా బుక్స్ తీసుకుని అదే ఇప్పుడు ఎన్ని అడిగినా ఎన్ని చేసినా ఏంటి మనం చిచ్చి అన్నా పర్లేదు, కానీ మనం అడగటం మటుకు మారద్దు. అది ఎంతో కొంత తీసుకోండి అందరితో పాటు.